నమస్తే అండి, నేను మయూరి. ఇది బనగానపల్లె పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం. ఈ ట్రిప్లో ఫస్ట్ డే మనం నెల్లూరు నుంచి బయలుదేరి ఒంటిమిట్ట అహోబిలం మహానంది చూసుకున్నామండి. అప్పటికే నైట్ అయిపోయింది. ఇక మహానందిలో స్టే చేస్తే మళ్ళీ సెకండ్ డే ట్రిప్ లేట్ అవుతుందని మనం బనగానపల్లిలో స్టే చేసాం. బనగానపల్లి ఒక టౌన్ అండి. ఇక్కడ స్టేయింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మేము స్టే చేసిన రూము ఈ మఠానికి బ్యాక్ సైడే ఉంటుందండి. 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా నీట్గా ఉంది. యాగంటిలో స్టేయింగ్ ఫెసిలిటీస్ అంత బాగుండవని తెలిసిన వారు చెప్పారండి. అందుకని బనగానపల్లిలో స్టే చేశాము. ఇక్కడి నుంచి యాగంటి 11 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ట్రిప్లో ఫస్ట్ డే విజిట్ చేసిన టెంపుల్స్ అన్నీ చాలా ఫేమస్ టెంపుల్స్ అండి. అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్. ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. అలాగే సెకండ్ డే ట్రిప్ స్టార్టింగ్ మనం ఈ మఠం నుంచే మొదలెట్టామండి. మేము స్టే చేసిన రూమ్కి వాకబుల్ డిస్టెన్సే. ఇదే వేప చెట్టు. ఇక్కడే బ్రహ్మం గారు తను రాసిన కాలజ్ఞానాన్ని ఈ వేప చెట్టు కిందే భద్రపరిచారు. ఇది అచ్చమాంబ గారి ఇల్లు. బ్రహ్మం గారు తన 15వ ఏట పశువుల కాపరిగా ఇక్కడికి వచ్చారు. ఈ వేప చెట్టు ఎదురుగా స్వామివారి చిన్న మందిరం ఉంది. ఇక్కడ అచ్చమాంబ గారు పెంచిన తల్లి. ఇక్కడ చిన్న వయసులో బ్రహ్మం గారు. ఇదంతా అచ్చమాంబ గారి ఇల్లు. చిన్నప్పుడు ఇక్కడే బ్రహ్మం గారు ఆవులు కాసుకుంటూ ఈ ఇంట్లో ఉండేవారు. ఇక నుంచి బ్రహ్మం గారు రవ్వలకొండకి వెళ్ళి అక్కడ కాలజ్ఞానం రాసినారు. అక్కడ కాలజ్ఞానం రాసిన పత్రాలు తీసుకొచ్చి ఇక్కడ చింత చెట్టు కింద పెట్టినారనమాట. ఇక్కడ చింత చెట్టు కింద పెట్టినారు. ఈ చెట్టు కింద పాత్ర చుట్టూ బ్రహ్మం గారు పత్రాలు పెట్టినారు. కలియుగం అంతరించే ముందు ఈ చింత చెట్టుకి మల్లెపూలు వస్తాయి. మళ్ళీ అప్పుడు బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయులు వస్తారనమాట. విన్నారు కదండి ఆవిడ మాటల్లోనే. వీరంతా అచ్చమాంబ గారి వారసులు. ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారండి. ఈ స్థలాన్ని అచ్చమాంబ గారి వారసులే పరిరక్షిస్తూ ఉంటారండి. లోపల నేలమఠం ఉందండి. ఇక్కడే అచ్చమాంబ గారు నేలమఠం కట్టించారు. బ్రహ్మం గారు ధ్యానం చేసుకోవడానికి వీలుగా. మనం ఇలా స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళాలి. అచ్చమాంబ గారు నివసిస్తున్నప్పటి ఇల్లు ఇదేనండి. ఇలా లోపలికి కిందకి వెళ్తే వస్తుంది. అప్పటి ఇల్లులు ఎలా ఉన్నాయో అలానే దాన్ని మార్పు చేయకుండా జస్ట్ మోడిఫికేషన్స్ మాత్రమే మెయింటెనెన్స్ కోసం చేసి పరిరక్షిస్తూ ఉన్నారు. ఇలా విగ్రహాలని ఏర్పాటు చేశారు. బ్రహ్మం గారి చరిత్ర మొత్తం విగ్రహాల రూపంలో ఇలా అద్దాల మండపం లాగా ఫోటో ఫ్రేమ్స్ అలాగే కొన్ని మ్యాటర్ రాసి పెట్టారండి. తెలియని వాళ్ళకు కూడా ఆయన జీవిత చరిత్ర మొత్తం ఈజీగా అర్థమయ్యేలా ఉంది. ఇప్పటికీ మన చుట్టూ ఏ వింత జరిగినా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసినట్టు అని చెప్పుకోవడం మనకు అలవాటే కదా. బ్రహ్మం గారు తన తల్లిని వదిలి మొదటిగా వచ్చిన ప్రదేశం అండి ఇది. ఇక్కడే అచ్చమాంబ గారి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. బ్రహ్మం గారు 1610వ సంవత్సరంలో జన్మించారు. ఆయన 1693వ సంవత్సరంలో జీవసమాధి పొందారు. ఆయన సమాధి పొందిన తర్వాత కందిమల్లాయపల్లిలో బ్రహ్మం గారి మఠం ఏర్పడింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానంలో భవిష్యత్తు కాలానికి సంబంధించిన అంచనాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో కొన్ని భాగాలు కందిమల్లాయపల్లిలో ఉన్నాయండి. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ అనే ప్రదేశం ఉందండి. అక్కడికే బ్రహ్మం గారు పశువులను తీసుకుని వెళ్ళేవారు. ఒక గీత గీసి దానిలో పశువుల్ని ఉంచి ఆయన ఒక గృహలోనికి వెళ్ళి కాలజ్ఞానాన్ని రచించేవారు. ఇది తెలుసుకున్న అచ్చమాంబ గారు వెళ్ళి చూడగా ఆశ్చర్యం పొంది స్వామివారికి నమస్కరించి తనకి కాలజ్ఞానాన్ని బోధించమని వేడుకున్నారు. అలాగే బ్రహ్మం గారు ఈ బనగానపల్లె ప్రజలకు కూడా కాలజ్ఞానాన్ని బోధించేవారు. ఈ విశేషాలన్నీ తెలుసుకున్న ఈ ప్రాంత అప్పటి నవాబు స్వామివారిని పరీక్షించదలచి ఒకసారి పిలిపించారు. బ్రహ్మం గారిని పరీక్షించాలని అనుకున్న నవాబు ఆయనకి భోజనాన్ని సిద్ధం చేపించాడు. పూర్తిగా మాంసాహారంతో. అలాగే తన పనివారికి కూడా చెప్పాడు మాంసాహారంతో నిండిన భోజనం ప్లేటును బ్రహ్మం గారికి వడ్డించాలని. బ్రహ్మం గారిని సాదరంగా ఆహ్వానించిన నవాబు మర్యాదలు చేసి
భోజనాన్ని తీసుకురమ్మని పని వాళ్ళకి చెప్పాడు. పనివాడు పూర్తిగా మాంసాహారంతో నిండిన భోజనం ప్లేటును ముందు పెట్టాడు. దాని మీదున్న వస్త్రాన్ని తొలగించమని బ్రహ్మంగారు చెప్పగానే పనివాడు అలా వస్త్రాన్ని తీశాడు. అది తీయగానే ఆ ప్లేటు నిండా పూలు పండ్లతో నిండిపోయిందండి. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన మహిమలపై విశ్వాసం కుదిరింది. ఈ సందర్భంలోనూ నవాబు గారి సమక్షంలో బ్రహ్మంగారు కొంత కాలజ్ఞానాన్ని బోధించారు. ఈ విశేషాలన్నీ అక్కడ ఫోటో ఫ్రేమ్ రూపంలోనో లేదా ఇలా చిన్న చిన్న బొమ్మల రూపంలోనో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలాగే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి రావడానికి నెంబర్స్ ఉన్నాయి. అవి మిస్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాము. ఆర్డర్ వైజే వెళ్ళవలసి వస్తుంది. లోపలంతా చాలా డీప్గా ఉందండి. అప్పటి అచ్చమాంబ గారి గృహాన్ని ఇప్పటికీ పరిరక్షిస్తూ ఉన్నారు. ఇది టాప్లో బ్రహ్మం గారి విగ్రహము. చాలా అందంగా ఉంది కదా. లోపల చూసుకొని బయటికి వచ్చాము. ఇలా నవగ్రహాలని కూడా ఏర్పాటు చేశారు. ఇవి సరౌండింగ్గా ఏ టెంపుల్స్ ఉన్నాయని ఇలా ఫ్లెక్స్ ఒకటి ఏర్పాటు చేశారండి. వీటన్నిటిలో మేము బెలూన్ కేవ్స్ వెళ్దాం అనుకున్నాం, కానీ స్కిప్ చేసేసాము. అలాగే రవ్వలకొండ కూడా స్కిప్ చేసామండి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా యాగంటి వెళ్తున్నాము. యాగంటి బసవన్న గురించి మన బ్రహ్మం గారు కూడా తన కాలజ్ఞానంలో రాశారండి. దర్శించవలసిన టెంపులే అది కూడా.